ఇప్పుడు ఇప్పుడు డౌట్స్ చెప్తారా మాస్టర్? చెప్పండి మేడం. డాన్స్ చేయనా అన్న? ఓకే మేడం, ఆన్లైన్ ఉంది. హలో మాస్టర్స్, ఎవరైనా మాట్లాడుతున్నారా? మీకేమైనా డౌట్స్ ఉన్నాయా మాస్టర్స్? మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మాస్టర్. మేడం ఏం లేదు మేడం, అదే ఈరోజు క్లాస్ అంతా విన్నాను మేడం. మనకి ఈరోజు క్లాస్ ఊరికి నేను కొంచెం బ్రీఫ్గా చెప్పొచ్చా మేడం? చెప్పండి. ఏం లేదు మేడం, ఈరోజు మన క్లాస్ మన మేనిఫెస్టేషన్స్ కొన్ని ఎందుకు జరగడం లేదు అన్నది టాపిక్. సో దాంట్లో ఫస్ట్ మీరు దాని గురించి కొన్ని డిస్కషన్స్ అడిగారు. మీరు చెప్పింది ఏంటంటే మన లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉంటున్నాము, అందుకే అవ్వట్లేదు. మన ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకోవాలి, హయ్యర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలి. అదొకటి చెప్పారు, ఆ పాయింట్ ఒకటి చెప్పారు. ఆ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకున్నాక అప్పుడు వాటి అన్నిటిలో మనం కొంచెం డిటాచ్మెంట్ కూడా ఉండాలి, డిటాచ్ అవ్వాలి అని ఒక పాయింట్ చెప్పారు. ఇంకొకటి కాన్షియస్, మనం లోవర్ కాన్షియస్ వాళ్ళతో కాకుండా ఇలా హయ్యర్ కాన్షియస్ తో కనెక్ట్ అవ్వాలి అని ఒక పాయింట్ చెప్పారు. ఇంకా మెయిన్ గా వీటితో ఏం చేంజ్ చేసుకోవాలి అంటే మన ఆలోచనలు చేంజ్ చేసుకోవాలి, యాటిట్యూడ్ మార్చుకోవాలి, చేంజ్ చేసుకోవాలని చెప్పారు. సో ఫైనల్ గా ఇంకా ఈ అవ్వడం లేదు అనడానికి సొల్యూషన్ ఇదా మేడం, ఆలోచనలు చేంజ్ చేసుకోవాలి, యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి. ఇంకోటి డిసిప్లిన్స్ కూడా కొన్ని వినమని చెప్పారు. అంతే కదా మేడం, ఇది నాకు అర్థమైంది ఈ క్లాస్ లో. ఇంకేమన్నా ఉంటే తప్పేమన్నా ఉంటే చెప్పండి. ఇంకొక విషయం మాస్టర్, ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ చార్ట్ ఇవ్వడం జరిగింది కదా, ఇంకొకటి కూడా ఉంది, అది రాలేదు. ఇంకో పిక్ అది గ్రూప్ లో పెడతారు, అందరూ చూడండి మాస్టర్స్. హయ్యర్ ఫ్రీక్వెన్సీ వెళ్లే కొద్దీ ఎమోషన్స్ ఎలాగుంటాయి అన్నది ఒకసారి గమనించండి. ఆ ఎమోషన్స్ తోటి మనం ఉండగలుగుతున్నామా లేదా అన్నది చూడండి మాస్టర్స్. ఒక విషయము మాస్టర్, ఒక విషయం బాగా సింపుల్ వే ఏంటంటే సెల్ఫ్ లవ్ మాస్టర్స్. సెల్ఫ్ లవ్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లము రానే రాదు మాస్టర్స్. అంటే మన మనుగడ ఆటోమేటిక్గా చాలా సులువుగా, సుఖంగా, మనకు సంతృప్తికరంగా అయిపోతూ ఉంటుంది. అంటే ఏ విషయంలో సెల్ఫ్ లవ్ అంటే ఇక్కడ 7 లెవెల్స్ ఉంటుంది మాస్టర్స్. 7 లెవెల్స్ లో సెల్ఫ్ లవ్ మాస్టర్స్. అంటే నేను నా బాడీ పరంగా నా పట్ల నేను ప్రేమగా ఉన్నాను అనుకో, నాకేమవుతుంది, నా బాడీకి కావాల్సిన సౌకర్యాలన్నీ అందేస్తాయి అనమాట. అంటే తిండి, ఇల్లు, తర్వాత బట్ట, ఆ చిన్న చిన్న సౌకర్యాలన్నీ చక్కగా నేను దానికోసం ప్రయత్నం చేయకుండానే వచ్చేస్తుంది అనమాట. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సరే, నేను ఆ సెకండ్ లెవెల్లో నా ప్రతి ఆలోచనని నేను ఇష్టపడుతున్నాను అనుకో, ఏదేమైనా నన్ను బ్లేమ్ చేసుకోకుండా నా ప్రతి ఆలోచన దివ్యమైనదిగా నేను ప్రేమిస్తూ ఉన్నాను అనుకో, నన్ను నేను నా నా మనసుని పూర్తిగా నేను ఇష్టపడుతూ ఉన్నాను అనుకో, నా ఫ్యాషన్, నా కోరికలు ఏవైతే ఉన్నాయో, అంటే నా కళల పట్ల నేను శ్రద్ధ వహిస్తూ ఉన్నాను అనుకో, నా మనసుని పోషించుకుంటూ ఉన్నాను అనుకో, అప్పుడు ఏమవుతుందంటే అలాంటి అలాంటి వాతావరణం నా జీవితంలో ఏర్పడుతుందనమాట. అంటే నన్ను అందరూ ప్రేమిస్తారు. ఆటోమేటిక్‌గా నా మనసుకి నచ్చిన పనులే అందరూ చేస్తూ ఉంటారనమాట. నాకు మనసుకు నచ్చేలాగా నా జీవితం జరుగుతూ ఉంటుంది. నా మనసుకు నచ్చిన కళ ఆటోమేటిక్‌గా నాకు వశమవుతూ ఉంటుందనమాట. ఓకే. అలాగే ఆ థర్డ్ లెవెల్‌లో నేను నన్ను ఇంకా అమితంగా ప్రేమించుకుంటూ ఉన్నానంటే ఏమవుతుందంటే ఎనర్జీ లెవెల్ మాస్టర్స్. ఇదే అవేర్‌నెస్‌గా స్పృహగా ఉన్నానంటే మిగతా విషయాల పట్ల నేను డిటాచ్‌గా ఉంటూ అంటే అదర్ కాన్షియస్‌నెస్ పట్ల నేను అవేర్‌గా ఉంటూ వాటితో డిటాచ్ అవుతూ
నేను పూర్తిగా నా స్పృహలో నేను ఉంటున్నాను అనుకో మాస్టర్స్, అప్పుడు మాత్రమే ఫైనాన్షియల్‌గా ఒక స్టేట్‌లో ఉండగలుగుతాం. ఒక విషయం మాస్టర్స్, ఈ 3 లెవెల్స్‌లోనూ హయ్యర్‌గా ఉండేవాళ్ళు ఈ భూతలంలో చాలా మంది ఉన్నారు. ఎలాంటి ఆత్మ జ్ఞానం లేకుండానే. ఎలాంటి జ్ఞానం లేకుండానే ఉన్నారు మాస్టర్స్. వారికి ఏ జ్ఞానము లేకుండగానే వాళ్ళు ఫైనాన్షియల్‌గా హయ్యర్ పొజిషన్‌లో ఉన్నారు. వారి సంబంధ బాంధవ్యాల్లో వాళ్ళు గ్రేట్‌గా మంచిగా ఉన్నారు. చాలా ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. వాళ్ళ శరీరాన్ని కూడా చక్కగా పోషించుకోగలుగుతున్నారు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిందేంటంటే వాళ్ళకి, మనకి తేడా ఏంటి? వా వాళ్ళకి ఏ చిన్న జ్ఞానం లేకపోయినా కూడా వాళ్ళు అంత చక్కటి పొజిషన్‌లో వాళ్ళున్నారు. నేను చిన్నది కూడా ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నాను అంటే తేడా ఇక్కడ జ్ఞానం. జ్ఞానం అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్రేమ. వారి పట్ల వారికున్న ప్రేమ. వారు ఏ స్థితిలో వారిని ప్రేమించుకుంటారో ఆ ప్రేమకి ఆ ప్రేమకి ఎలాంటి జడ్జిమెంట్ ఉండదనమాట. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమంటే వారిని వారు సంతృప్తిగా ఇష్టపడతారు ఆ విషయంలో. ఏ విషయంలో వారు విన్నర్స్‌గా ఉంటూ ఉంటారో, హయ్యర్‌గా ఉంటూ ఉంటారో, వాళ్ళు పూర్తిగా వారిని ఆ విషయంలో ప్రేమించుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని నోటీస్ చేసారా మాస్టర్స్ ఎవరైనా? మనకి ఎక్కడ తేడా జరుగుతుందంటే, మనము పూర్తిగా ఈ భౌతిక తలానికి సంబంధించిన విషయాల్ని ఎక్కువగా ప్రేమించలేకపోతూ ఉంటాం. మనం ఆత్మజ్ఞానం పట్ల దృష్టి పెడుతూ, ఈ భౌతిక విషయాల పట్ల దృష్టి తగ్గిస్తాం. ఫోకస్ చేయలేకపోతూ ఉంటాం. అదొక కారణం కూడా మాస్టర్స్. అదొక కారణం కూడా. దీన్ని కూడా బ్యాలెన్స్ చెయ్యాలి. మనం ఎంతెంతగా మనల్ని ప్రేమించుకుంటూ ఉంటామో, అంతంతగా అప్రయత్నంగా మన సర్వైవల్‌గా దైవంగా ఉండగలుగుతాం. మన మనుగడ వ్యక్తిగా కాకుండగా ఒక మహాశక్తిగా ఉంటుందనమాట. అప్పుడు మనం ఆలోచనలు ఈ ఆలోచన చేయాలి, ఆ ఆలోచన చేయాలి, ఈ ఆలోచన నన్ను వెంటాడకూడదు. నేను మంచి డివైన్ థాట్ చెయ్యాలని ప్రయత్నం చెయ్యక్కర్లేకపోయినా కూడా నన్ను నేను ప్రేమించుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా అద్భుతమైన ఆలోచనలే వస్తాయి. మహోన్నతమైన ఆలోచనలే వస్తాయి. ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా మనల్ని మనం దివ్యంగా, పవిత్రంగా అనుమతించుకోవాలి మాస్టర్స్. మనల్ని మనం అనుమతించుకోవాలి. ఇక్కడ విషయాన్ని బట్టి, నా గెలుపుని బట్టి నేను అనుమతించుకుంటాను అంటే అది ఎంత స్వార్థం మాస్టర్స్. నాకొక విజయం వచ్చాకనే నేను నన్ను అనుమతించుకుంటాను. అప్పుడే ప్రేమిస్తాను అని మనం షరతులు పెట్టుకున్నామంటే, షరతులు లేని ప్రేమ ఉంటేనే పవిత్రమైన ప్రేమనమాట. ఆ పవిత్రమైన ప్రేమతోటే మన ఫ్రీక్వెన్సీ హయ్యర్ అవుతుంది. మన పట్ల మనకి షరతులు లేని ప్రేమ ఉండాలి. పరిస్థితులు ఎలాగుండని, ఏమవ్వని నీకు నేనున్నాను అని, మన శరీరం అనారోగ్యంగా ఉంటే నేను నీతోటి ఉన్నాను. నువ్వు ఎందుకు ఆ పాత నమ్మకాలతోటి ఇంకా పడి ఉండాల్సిన అవసరం లేదు నువ్వు. నువ్వు నువ్వు పరిగెత్తగలవు. నిన్ను నమ్ముతున్నాను. నీకు నేను తోడున్నానని మన శరీరాన్ని చంటి పాపలా చేసి మనం ధైర్యం చెప్పాలి. మన మైండ్‌ని కూడా మనం మోటివేట్ చేయాలి. మన ఎనర్జీని, మన ఫైనాన్షియల్ స్టేట్‌ని కూడా దాన్ని కూడా మనం మోటివేట్ చెయ్యాలన్నమాట. ఈ విషయం కూడా మీకు గుర్తు చేయాలనుకున్నాను. సింపుల్ మాస్టర్. సింపుల్ సొల్యూషన్ అన్నమాట ప్రేమ. అలాగే ఆ ప్రేమతోటే ప్రేమ దేనైనా ఆకర్షిస్తుంది మాస్టర్. ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ, దివ్యత్వం. నేను నేను దైవంగా ఉండడానికి అన్ని అవకాశాలను ఇస్తుందన్నమాట. ఆకర్షిస్తుందన్నమాట. స్వచ్ఛమైన ప్రేమ. యెస్ మాస్టర్స్. ఏ పరిమితత్వాన్ని ఏ ఏ కలలో కూడా అంగీకరించొద్దు మాస్టర్స్. ఎలాంటి పరిమితత్వాన్ని ఏ విధంగాను. ఇప్పటిదాకా నా పైన వేసుకున్న ముసుగులన్నిట్లికి కారణం నేను అనుమతించడం వల్లే పడినవి. ఇక నేను ఏమాత్రం వాటిని అంగీకరించను. వాటిని అంగీకరించను అని మనం స్థిరంగా నిలబడాలి. యెస్ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్ అవినాష్ మాస్టర్. మీరు చక్కగా విషయాన్ని క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. ఆ ప్రేమే ధైర్యం ఇస్తుంది మాస్టర్స్.
ఆ ప్రేమ నా పట్ల నాకున్న ప్రేమ నన్ను ఏ విషయంలోనూ ఓడిపోనివ్వదు అనమాట. విషయంతో పోల్చుకుని నన్ను ఆ దీనత్వంలోకి గెంటకుండా నన్ను ఎప్పుడు ధైర్యంగా ఉంచుతుంది అనమాట. సాహసోపేతమైన ఆలోచన చేసేలా ఉంచుతుంది అనమాట. ఇంకొక విషయం మాస్టర్స్, ప్రతి విషయం మనం నేర్చుకోవడానికి రాదు. ఒకసారి ఆల్రెడీ చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. సెల్ఫ్ లవర్ అయితే మనం ఏది పర్టికులర్ గా ఇలా సంకల్పించి నాకు ఇది కావాలి 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 అని చెప్పేసి తప్పించి తపస్సు చేసి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. మన మనుగడకి ఎప్పుడు ఏది అవసరమో అది అందుబాటులోకి సృష్టి అంతా సమకూరుస్తుంది. అదే పనిలో ఉంటుంది సృష్టి అంతా అదే పనిలో ఉంటుంది మాస్టర్. ఓకేనా? సరే, మన దగ్గర ఇంత జ్ఞానం ఉంది, ఇవన్నీ తెలుసు. నాకు ఎలాంటి కర్మ లేదు, నేను ఇవన్నీ అనుభవించాల్సిన అవసరం లేదు. కానీ ఎవరితో అయినా ఏ విషయంతో అయినా నాకు ఇబ్బంది వస్తుంది అంటే కారణం ఏంటంటే మాస్టర్స్, ఇంకొక విషయం కూడా కారణము, అక్కడ ఆ విషయము ఆ వ్యక్తి మనతో ఒక ర్యాష్ తెచ్చుకొని, ఒక క్లాష్, సంథింగ్, ఒక ఘర్షణ తెచ్చుకుంటూ మనతో వాళ్ళు డైరెక్ట్ గా స్నేహం చెయ్యలేకపోయినా కానీ ఈ రంగా కూడా వాళ్ళు అవేకనింగ్ అవ్వడానికి మనం టచ్ చేస్తారనమాట. మనల్ని టచ్ చేస్తారు ఆ ఫ్రీక్వెన్సీ వాళ్ళు అనమాట. మనం ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నామని కాదు అర్థం అక్కడ. ఇప్పుడు రావణాసుడు రాముడితో పెట్టుకోవడానికి కారణం ఏంటి? రాముడు హయ్యరు దైవం కదా. రావణాసుడు తనని విముక్తి చేసుకోవడానికి రాముడితో పెట్టుకున్నాడు అన్నమాట. కూడా చూడండి మాస్టర్, రావణాసురుడు స్నేహపూర్వకం అంటే తన పర్సనాలిటీ నుంచి తనంతట తాను బయటికి రాలేకపోతున్నాడు. ఏం చేయాలి అప్పుడు? డివైన్ పర్సనాలిటీ అంటే డివైన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ తోటి పెట్టుకోవడం వల్ల తన పర్సనాలిటీని బయట నుంచి వేరే వ్యక్తి ద్వారా తన పర్సనాలిటీని ఓడించడానికి తను ఘర్షణ పెట్టుకోవాల్సి వచ్చిందనమాట. తనంతట తన లోపల నుంచి తను గెలుచుకోలేకపోయాడు కదా, తాను జయించుకోలేకపోయాడు కదా. అలా ఆపదలు వస్తాయి మాస్టర్స్, అలా వస్తాయి. వీళ్ళ కర్మ కాదు, అది రాముడి కర్మ కాదు, వాళ్ళెవ్వరి కర్మ కాదనమాట అదంతా. ఇలా మనకి వచ్చే ప్రాబ్లమ్స్ చాలా మటుకు మనం అందరం చాలా హయ్యర్ స్టేట్ లోనే ఉన్నాం మాస్టర్స్. చాలా హయ్యర్ మాస్టరీ, ఈ మాస్టరీలో మనం ఉన్నాం కాబట్టే మన చుట్టూరు మన నుంచి నేర్చుకోవడానికి కొన్ని విషయాలు కొంతమంది వ్యక్తులు తయారవుతారన్నమాట. అప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా నిలబడాలి. మీ నుంచి మెసేజ్ వెళ్తుంది, మీ ఆలోచన నుంచి మెసేజ్ వెళ్తుంది మాస్టర్ సృష్టి అంతటికి కూడా. ఈ విషయాన్ని మనం గుర్తించుకుంటే ఈసారి నుంచి మనము ఏ విషయాన్నైనా ఎలా రిసీవ్ చేసుకుంటాం, ఎలా ఆలోచిస్తాం మాస్టర్స్? మాస్టర్గా ఒక గ్రేట్ మాస్టర్గా ఆలోచిస్తాం కదా. నాకెవ్వరు సాయం చేయాల్సిన అవసరం లేదు. నేనే ఈ విషయం నుంచి బయటకు వచ్చి మాస్టరీ పొంది నేనే సాయం అందిస్తాను. ఆ స్టేట్ నాది. నేను లీడర్ని. ఏ చిన్న విషయాలకి ఆ పాత నమ్మకాలకి మనం వాల్యూ ఇచ్చామంటే, వాటికి మన ఎనర్జీని ఖర్చు చేసామంటే, మనం పెట్టుకున్న టార్గెట్కి ఎనర్జీ ఇవ్వడానికి సరిపోదు మాస్టర్స్. మన పాత నమ్మకాలన్నింటినీ చెరిగేసుకున్నామంటే, మాస్టర్స్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. మన పాత నమ్మకాలకి, పాత ఆలోచనకి, పాత విషయాలకి మనం ఎనర్జీని బాగా స్ప్రెడ్ చేసి ఉంచాము. ఎనర్జీ దాని అంతట అదే దానికి ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఒక సర్కిల్లో పడిపోయింది కదా. ఎప్పుడైతే నేను కొత్త ఆలోచన చేయాలనుకుంటున్నామో ఆ పాత వాటికి అన్నిటికి కట్ చేయాలి. ఎలా అంటే, ఇప్పుడు
నేను ఫ్యాన్ స్విచ్ వేశాను, అది 1లో ఉంచాను, 2లో ఉంచాను, తర్వాత 5లో కూడా పెట్టేశాను. నేను ఫ్యాన్ ఆపాలనుకుంటే ఏమవుతుంది మాస్టర్స్? దానికి పవర్ కదా నేను కట్ చేయాలి. నేను చేతితో ఆపినా కర్రతో ఆపినా ప్రమాదమే. ఎలాగైనా కూడా ఫ్యాన్ ఆగదు. ఫ్యాన్ ఆగదు. ఎందుకంటే దానికి ఒక ప్రోగ్రామింగ్ అనేది, దానికి ఒక పవర్ అనేది నేను ఇచ్చేసాను కదా. దానికి పవర్ ఫస్ట్ ఆపేయాలి. దానికి ఎనర్జీని ఇవ్వడం ఆపేసి నేను ఆ పవర్ని సేవ్ చేసుకుని, ఆ పవర్ని నేను దేనికి యూజ్ చేసుకోవాలో దానికి మాత్రం యూజ్ చేసుకోవాలి మాస్టర్స్. మాస్టర్స్ ఈ విషయం అర్థమవుతుందా? మన ఎనర్జీని ఫస్ట్ పాత విషయాలపైన ఉన్న ఎనర్జీని డిస్ట్రాయ్ చేసుకోవాలి, అది ప్యూరిఫై చేసుకోవాలి. కొత్త విషయాలపైన ఎనర్జీని పెట్టగలుగుతాం. ప్యూర్ ఎనర్జీగా చేసుకుని కొత్త విషయాలపైన మనం ఫోకస్ చేయగలుగుతాము. మన డిఎన్ఏలోంచి కూడా మన ఆ ఆలోచనలు వచ్చి ఆ ఫ్రీక్వెన్సీకి మన ఎనర్జీ ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా. ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి మాస్టర్స్. ప్రతి విషయాన్ని కూడా ఒక ఇంట్రాగేషన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నింటినీ పరిశీలించండి మాస్టర్స్. ఎంత గమ్మత్తుగా ఉంటుందో. ఇంట్రాగేషన్ చేస్తున్నట్టుగా ప్రతి విషయాన్ని డీటెయిల్గా ఒలిచి చూడండి మాస్టర్స్. అప్పుడు ఆ విషయాన్ని మనం ఒలిచామంటే దానికి ఉన్న ఎనర్జీ డిస్ట్రాయ్ అయిపోతుంది. దానికి మనం క్లియర్గా దాన్ని దర్శించగలిగామంటే, దాని యొక్క అన్ని యాంగిల్స్ని మనం దర్శించగలిగామంటే, దానికి ఉన్న గమ్ము, దానికి ఉన్న ఎనర్జీ, దానికి ఉన్న ప్రోగ్రాము డిస్ట్రాయ్ అయిపోతుంది. మనం జస్ట్ సూక్ష్మంగా గ్రహించడం నేర్చుకోవాలి మాస్టర్. దానికి ఆ విషయాన్ని నేర్చుకోవడం గురించి ఈ విషయాల్ని మనం ఉపయోగించుకోవాలన్నమాట. ప్రతి విషయాన్ని ఉపయోగించుకోవాలి, మనం వాడుకోవాలి. మనం వాడుకోవడానికి అవి ఉన్నాయని చెప్పేసి మనం గుర్తించాలి. మనం వాడుకోవడం రన్నర్స్ అవి. మా రాంత అంటారు రన్నర్స్ అవి. విషయాలు, వ్యక్తులు మన చుట్టూరు ఉన్న రన్నర్స్ అన్నమాట. వాటిని మనం యూజ్ చేసుకోవాలి. మాస్టర్స్ ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మీరు మాస్టర్గా ఉండడానికి? ప్రతి విషయానికి చెప్పండి, నేను మాస్టర్ని. ఎస్ మేడం. నేను మాస్టర్ని. నేను మాస్టర్ని. నేను మాస్టర్ లాగా ఉంటాను. ప్రతి క్షణం దిక్కులు పెక్కటిల్లేలాగా, ప్రతిస్పందించేలాగా మీ లోపల మీరు బిగ్గరగా చెప్పుకోవచ్చు, నేను మాస్టర్ని. నేను దుఃఖాన్ని కాదు, నేను ఆనందాన్ని. నేను పరిమితత్వాన్ని కాదు, నేను అపరిమితత్వాన్ని అని మనతో మనం డిక్లేర్ చేసుకోవాలి మాస్టర్స్. ఈ విషయాలు నన్ను ఓడించడానికి కాదు, నేను ఓడించడానికి వచ్చాయి. ఈ విషయాలన్నీ కూడా నా చేతిలో ఓడిపోవడానికి వచ్చాయి. నేను మాస్టర్ని. నిర్ధారించుకోవాలి మాస్టర్స్ ప్రతి క్షణము కూడా. అంతే. ఎన్నో ఎగ్జాంపుల్స్ మన జీవితంలోనే ఉన్నాయి. మనం మాస్టర్ని గుర్తించే ఎగ్జాంపుల్స్ ఎన్నో మన జీవితంలో ఉంటాయి. అవి కూడా మనం గుర్తించుకోవాలి. రాముడు అరణ్యవాసం చేసింది 14 ఏళ్లే, కానీ తను రాజ్యపాలన చేయలేదు. అన్నట్టుగా చాలా కొద్దిగానే చేశాడు. అంత అడవుల పాలైపోయాడు అని చెప్పేసి చెప్తారు. అంటే దుఃఖాన్ని ఎక్కువగా ప్రజెంట్ చేస్తుంది అనమాట ఈ లోకం. దుఃఖాన్ని ఎక్కువ ప్రజెంట్ చేసి చూపిస్తుంది, బయోస్కోప్ చేసి చూపిస్తుంది అనమాట. నిజానికి 1100 సంవత్సరాలు రాముడు తను రాజ్యపాలన చేశాడట. ఎంత అద్భుతంగా చేశాడు అట. అది నేను ఎక్కడో చదివాను అనమాట. నాకు కంప్లీట్ గా తెలియదు. అసలు నేను షాక్ అనమాట.
కానీ ఇలా చెప్తారేంటి? ఇంత ఇంత దారుణంగా రాముడు కథని ఇలా చెప్తారేంటి? అంత ఆనందం ఉంటే తన జీవితంలో. మన జీవితంలో కూడా ఎన్ని ఆనందాలు ఉన్నాయి మాస్టర్స్. వాటిని గుర్తించుకుంటే వాటి యొక్క కాన్షియస్ పెరుగుతుంది. మన యొక్క ఎబిలిటీస్‌ని మనం గుర్తించుకుంటే వాటి యొక్క కాన్షియస్ పెరుగుతుంది. నా డివైనిటీ పెరుగుతుంది. నా డివైనిటీకి పవర్ వస్తుంది. నేను దేనికి ఇస్తున్నాను? నా లోపాలకే ఎక్కువిస్తున్నాను. నా లోపాన్ని పరిశీలించి తిరిగేసి చూసానంటే ఒప్పుకొని తిరిగేసి చూసానంటే అదంతా నా యూనిక్‌నెస్ అన్నమాట. నా ప్రత్యేకత. నా ప్రత్యేకత అన్నమాట. అందరిలాగా నేను లేను అంటే అది లోపం కాదు మాస్టర్స్. నా ప్రత్యేకతని గుర్తించాలి మాస్టర్స్. అది నా ప్రత్యేకత. అప్పుడు నా డివైన్ ఎనర్జీ పెరుగుతుంది. లోయర్ లోయర్ ఎనర్జీ వీక్ అవుతుంది. పటాపంచలైపోతుంది. ఏ ఏ విషయంతోటి రాజీ పడిపోవద్దు. ప్రతి విషయంతోటి నెగ్గండి మాస్టర్స్. ఆల్ ద బ్లిస్ మాస్టర్స్. ఇంకా మీ గురించి ఎవరికైనా తెలుస్తుంది, ఎవరైనా నాకు సొల్యూషన్ ఇస్తారు అని చెప్పేసి కూడా ఎదురు చూడొద్దు మై డియర్ మాస్టర్స్. మీ గురించి పూర్తిగా మీ సోల్‌కి మొత్తం తెలుసు. మీకు ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో మీ సోల్ మీకు ట్రైనింగ్ ఇస్తూనే ఉంటుంది. మీకు నిద్దట్లో కూడా ఇస్తూనే ఉంటుంది మాస్టర్స్. మీకు నిద్దట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటుంది. మీరు ఏ ఆలోచన చేసి రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా మీరు ఆ డే అంతా చేసిన ఆలోచన ఒక్కసారి తిరగేసుకుని ఏదైతే నథింగ్ ఉందో, ఏదైతే ఒకసారి ఆపేసి